ఈరోజు సవితమ్మ గారు ప్రెస్ మీట్ పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వాళ్ళ నాయన గురించి, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి గురించి, రాజారెడ్డి గురించి మాట్లాడుతూ ఉంది. చరిత్ర గురించి నువ్వు మాట్లాడొద్దు సవితమ్మ, ఎందుకంటే అపహాస్యంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడైతే నువ్వు చరిత్ర గురించి మాట్లాడతావో పెనుగొండలో నీ చరిత్ర గురించి మర్చిపోయింటారు కదమ్మా. ప్రజలు నీ చరిత్రని మళ్ళీ వాళ్ళు తలుచుకుంటున్నారు. సో నువ్వు ఎప్పుడైతే చరిత్ర అంటావో ప్రజలందరూ కూడా నీ చరిత్ర గురించి మాట్లాడుకుంటారు. నేనే ఎక్కువగా చెప్పేది ఏం లేదు నీ చరిత్ర గురించి, ఎందుకంటే ఒక్కసారి నీ ఎలక్షన్ అఫిడవిట్ ఏదైనా చూస్తే నీ చరిత్ర ఏది అని పెనుగొండ ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. నాకు మాట్లాడాలా అనేది ఉంది నీ చరిత్ర గురించి. నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను మాట్లాడతలేదు. నీకు సిగ్గు శరం ఏదైనా ఉంటే బీసీ శాఖ మంత్రిగా నువ్వు ఫస్ట్ అభివృద్ధి 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 అని చెప్తున్నావు కదా సవిత. సూపర్ 6 హామీ అంతా అమలు చేసినావని పచ్చి అబద్దం చెప్తున్నావు కదా. బీసీ కులంలో నువ్వు పుట్టినావు, బీసీలందరికీ కూడా పెన్షన్ ఇస్తానని చెప్పి ఓటు ఇచ్చుకున్నావు. 2 ఏండ్లు అయింది, ఇంతవరకు నీకు మైక్ ఇస్తే అసెంబ్లీలో లేదంటే కౌన్సిల్లో మాట్లాడే ఒక అవకాశం ఇస్తే కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడతావు కదా. బీసీ శాఖ మంత్రి కనీసం ఒక్కసారి అయినా చంద్రబాబు నాయుడు దగ్గర పోయి సార్ అందరూ మమ్మల్ని తిట్టుకుంటున్నారు, దయచేసి ఇప్పటికైనా మీరు బీసీలకు పెన్షన్ ఇవ్వండి అని ఎప్పుడైనా అడిగినావా సవిత? కురువ కులంలో నువ్వు పుట్టినావు, గుడికట్టు పూజారు అందరికీ కూడా 5,000 ఇస్తామని నీ నోరారా చెప్పినావు. ఈ రోజు కూడా వాళ్ళందరికీ కూడా 5,000 ఇచ్చే కార్యక్రమం చేస్తున్నావా? మళ్ళా అభివృద్ధి ఎక్కడుంది సవిత? ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? ఈరోజు గొడ్డలి పార్టీ అని నువ్వు చెప్తున్నావు. మళ్ళా నువ్వు ఉండే పార్టీ సంకేతం ఏమి అని నేను అడుగుతున్నాను. గతంలో నువ్వు కానీ మీ నాన్నగారు కానీ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారని మర్చిపోయినారా మీరు? ఈరోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని నువ్వు విమర్శ చేస్తున్నావంటే మళ్ళా నీ మూలం ఎక్కడుంది అని ఒకసారి తెలుసుకోమ్మా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉంటే అందరి చేతికి పెన్నులు వస్తాయి, కంప్యూటర్లు వస్తాయి, బుక్లు వస్తాయని నువ్వు చెప్తున్నావు. సరే నీ చేతికి కూడా పెన్ వచ్చింది కదా, మళ్ళీ ఫోర్జరీ ఎందుకు చేసావు నువ్వు? ఆస్తుల పత్రాలన్నీ కూడా ఫోర్జరీ చేసిన ఘనత నీది కాదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గురించి, చెల్లి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. కనీసం నీ కన్న తల్లిని నువ్వు బాగా చూసుకోవాలని ఇంగిత జ్ఞానం ఉందా? ఎందుకంటే మీ మదరే నీ పైన కేసు వేసినారు కదా, దాని గురించి నువ్వు మాట్లాడు. పెనుగొండ ప్రజలందరికీ కూడా నువ్వు తెలుపు ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నావని. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత క్షేమంగా ఉంటావు నువ్వు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఎలా ఉంటుంది అంటే ప్రతి మనసులో, ప్రతి గుండెల్లో కూడా ఆయన సంక్షేమ సామ్రాట్గా ఉన్నావు. ఈరోజు నువ్వు సాక్షి పేపర్ గురించి విమర్శిస్తున్నావు, చెత్తపుట్టిలో వేయండి అని చెప్తున్నావు. నిజాలు మాట్లాడితే నీకు మంట. సరే ఈనాడు పేపర్ గురించి మాట్లాడతాం. ఏదో పేపర్ తీసుకుని, సాక్షి పేపర్ తీసుకుని నువ్వు ఏదో చెత్తపుట్టిలో వేసినావు, సరేనమ్మా. ఈనాడు పేపర్లో రాసినారు కదా పర్ఫార్మెన్స్ లో, మంత్రుల పనితీరులో నువ్వు లాస్ట్ అని రాసినారు కదా. ఆ పేపర్ని ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? మీ సొంత పేపర్ కదా, అది మీ చిట్టా కదా. ఈరోజు నువ్వేమంటున్నావు? ప్రజలందరి మధ్యలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక రకంగా జోకర్ అని నువ్వు మాట్లాడుతున్నావా? ఏం తెలుసుకున్నావు సవిత నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారిని జోకర్ అని అంటున్నావు కదా, నీకేమైనా తల తిరుగుతా ఉందా? అంటే మెడికల్ హాస్పిటల్, పెనుగొండ మెడికల్ హాస్పిటల్ దగ్గర నువ్వు పోయి కట్టిన మెడికల్ హాస్పిటల్ లేదు అని చెప్పి ఆడేదో నేలపైన చూపించిన ఘనత నీది. జోకర్ నువ్వు. సంక్షేమ పథకాలు ఇస్తే ఆడోళ్ళందరూ కూడా తీసుకుని పోయి దాన్ని గంజాయి తీసుకున్నారు, మందుకు బానిస చెప్పింది కదా నీ నోరు. నువ్వు జోకర్. ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనేది కొద్దిగా తెలుసుకొని మాట్లాడు. నీకు మంత్రి పదవి కొనసాగాలంటే అవునప్ప మంత్రి పదవి కాపాడుకోనాలా. సో నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని విమర్శిస్తే మంత్రి పదవి ఉంటుంది అంటే నువ్వేమైనా అనుకుంటే అది నీ హాఫ్ నాలెడ్జ్. జనాల మధ్యలో ఉండు, జనాభివృద్ధి చేయి, జనాలకు మంచిది చేయి, పెనుగొండ ప్రజలందరికీ కూడా నువ్వు మంచి చేయి, అభివృద్ధి చేయి. అప్పుడే ఆలోచించే కార్యక్రమం ఉంటుంది. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని
తిట్టిన వాళ్ళందరూ కూడా సర్వనాశం అయిపోయినారు. నువ్వు ఒక బచ్చా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడి జోకర్ అంటున్నావు అంటే జనాలు నేను చూసి నవ్వుకుంటున్నారు. ఫస్ట్ నువ్వు నీ ఇంట్లో నీ ఒక కాపురం నీట్ గా నిలబెట్టుకో. మీ మదరు, మీ సిస్టరు, నీ తల్లి, నీ చెల్లికి నువ్వు న్యాయం చేయి. మీ సిస్టర్స్ కి నువ్వు న్యాయం చేసుకుంటూ తర్వాత నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడు. ఈరోజు పెనుగొండలో ఉన్న పరిస్థితి ఏమ్మా? పెనుగొండలో పరిస్థితి ఏం చెప్పు? గ్రావెల్ కానీ మెటల్ కానీ ఏదైనా కానీ ఇష్టానుసరంగా నువ్వు ఏ రేటు పలికితే ఆ రేటు కొనాల్సి ఉండేది. అదేవిధంగా కర్ణాటకకైతే ఇసుకలు తోలుతూనే ఉన్నావు. మట్టి ఓన్లీ టీడీపీ కార్యకర్తలు మాత్రం తోలుకుంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అలో లేదు. అది ఫ్రీగా ఉంది కదా ఇసుక. ఇప్పుడు అందరూ బాధితురాలు కదే, మేము కూడా కొనాలంటే నేను కూడా బాధితురాలు తల్లి. నువ్వు ఏ రేటుకి చెప్తున్నావు? ఈరోజు డబల్ త్రిబుల్ కమ్ముతున్నావు. అది ఏదైతే నువ్వు చెప్తున్నావు అది కొనాల్సిందేదే కదా. దీనిపైన దృష్టి సారు, దీనిపైన ధ్యాసం పెట్టు. అంతేగాని ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి జోలికి నువ్వేమన్నా వస్తే ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా మాట్లాడేది ఏమన్నా నువ్వు మొదలు పెడితే ఇంకొకసారి ఖబర్దార్ సవితమ్మా, నువ్వు నోరు అదుపులో పెట్టుకో. జోకర్ నువ్వు చేసే ప్రతి చేష్ట కూడా జోకర్ చేష్ట. ఈ రోజు నువ్వు సైకో జగన్ అని మాట్లాడుతున్నావు కదా, అసలు నీకు ఇంగిత జ్ఞానమైనా ఉందా? ఒక మాజీ ముఖ్యమంత్రి గారి గురించి నువ్వు అది మాట్లాడుతున్నావు అంటే ప్రజలందరికీ నువ్వు ఎంత పెద్ద సైకో అని తెలిసింది. సైకో నువ్వు, జోకర్ నువ్వు, కరడి నువ్వు.